అసలు మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే వాళ్ళకు సెంటిమెంటల్గా ఉండేటువంటి ఫ్రంట్ సైడ్ ఉన్న రూమ్ని డిమాలిష్ చేయడం. అది వాళ్ళ సెంటిమెంట్, అది రూమ్. అది ఏ రూమ్ని పడగొట్టినా ఆ రూమ్ మాత్రం పడగొట్టలేదు చూడు అప్పట్లో పెనమమ్మ. ఆ రూమ్ కలుపుకొనే సుధాకర్ అన్నకు వచ్చింది. ఆయన ఏం చేశాడంటే ఫ్రంట్ ఉండే గోడ వీక్ పన్నుకున్నాడు. అది ఇప్పుడు వరండా అయిపోయింది. ఓపెన్ చేసినాడు దాన్ని ఎట్టకేలకు. సుధాకర్ అని మంచోడేవే, మనం అనుకున్నంత ఇది కాదు. వాడు బండిలా, ఓళంగాడు బండిలా. నిన్న మాట్లాడతానే సుధాకర్ అని. ఎక్కడ శ్రీధర్ అది చెప్తే వాడికి ఓళంకి వాడు వినకపోయా. పవన్ ఒప్పుకున్నాడు కానీ వీడు ఒప్పుకోలేదు. వీడితోనే వచ్చింది సమస్య అంతా మనకు. సుధాకర్ ఫస్ట్లో ఏముండినాడు కానీ మళ్ళీ నాన్న ఇష్యూ దగ్గర నుంచి సుధాకర్ చాలా టర్న్ అయిపోయినాడు. ఎప్పుడు కూడా నాన్నకే ఓటేస్తాడు. మామూలు